నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. అరడజనుకు పైగా చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉన్నప్పటికీ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ మొదలవగా మరికొన్ని సినిమాల షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయినా కూడా డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ ఇటీవల కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో నటించి మెప్పించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజా సబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు డార్లింగ్ ప్రభాస్ కేవలం హీరోగా మాత్రమే నటించారు. కానీ ఇక మీదట ప్రభాస్ విలన్ గా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేట్ ఆడియన్స్ ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్ గా కూడా అదే రేంజ్ లో మెప్పించాలనుకుంటున్నాడట. ఎక్కువ మంది ఆడియన్స్ ను సంపాదించుకున్న ప్రభాస్ విలన్ గా కూడా అదే రేంజ్ లో మెప్పించాలనుకుంటున్నాడట. ఇప్పటికే సలార్ మూవీలో చూపించిన దిగ్ షేడ్ క్యారెక్టర్స్ తో రచ్చ చేసిన ప్రభాస్ ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాంటీ హీరోగా రెచ్చిపోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ కి చెందిన డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఆ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రమే ఇంకా తెలియడం లేదు. ప్రభాస్ కి కథ బాగా నచ్చిందని, అందుకే ఒక్క మీటింగ్ లోనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎప్పుడు నటించని పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ అభిమానులకు గూస్ బంప్స్ ని తెప్పిస్తాయట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.